రైళ్లలో తత్కాల్ టికెట్స్ బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లోని కౌంటర్స్లో ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా తత్కాల్ టికెట్స్కు సంబంధించి టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించడంతో పాటు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ కొత్త టోకెన్ విధానం ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది అంటే కొత్త రూల్స్ విషయానికి వద్దాం. తత్కాల్కు సంబంధించి ఏసీ క్లాస్ టికెట్స్ టోకెన్లను 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల మధ్య ఇస్తారు. అలాగే నాన్ ఏసీ క్లాస్ అయితే గనక ఆ టికెట్స్ను 9 నుంచి 9 గంటల 25 నిమిషాల మధ్య ఇస్తారు. అయితే స్టేషన్లోని ప్రతి కౌంటర్లో ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ప్రాధాన్యం కింద ఏసీ తత్కాల్కు 10 టోకెన్లు, నాన్ ఏసీ బుకింగ్లకు 15 టోకెన్లు ఇస్తారు. ప్రయాణికుల డిమాండ్ కావచ్చు, స్థానిక అవసరాలను బట్టి ఈ టోకెన్ల జారీ సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అయితే కొత్త విధానంలో ఏబీ కేటగిరీల కింద తత్కాల్ టికెట్ టోకెన్లను జారీ చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారిని కేటగిరీ ఏ కింద పెడతారు. మిగిలిన ప్రయాణికులను కేటగిరీ బి కింద యాడ్ చేస్తారు. తొలి ప్రాధాన్యం కింద ఫ్యామిలీ ప్రయాణికులకు ఈ టోకెన్లను ఇవ్వడం జరుగుతుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఒకరి పేరు మీద జారీ చేయబడ్డ టోకెన్ను మరొకరికి బదిలీ చేయడానికి వీలు లేదని చెబుతున్నారు. టోకెన్పై పేరు, సదరు వ్యక్తి గుర్తింపు కార్డును పరిశీలించి కౌంటర్ వద్ద తత్కాల్ టికెట్లు జారీ చేస్తారు అని చెబుతున్నారు. అయితే పాత రూల్స్ ఎలా ఉండేవి అంటే ఏసీ, నాన్ ఏసీ తత్కాల్ బుకింగ్కు సంబంధించి ఆఫ్లైన్ టోకెన్లను 8 గంటల నుంచి జారీ చేసేవారు. ఆపై ప్రయాణానికి అవసరమైన టికెట్స్ను ఏసీ అయితే 10 గంటలకు, నాన్ ఏసీ అయితే 11 గంటలకు ఇచ్చేవాళ్ళు. టోకెన్ల జారీ, టికెట్ల మధ్య ఈ టైం గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. ప్రయాణికులు చాలాసేపు స్టేషన్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. అయితే ఆగస్టు 1 నుంచి రాబోయే ఈ కొత్త రూల్తో ప్రయాణికుల సమయం భారీగా ఆదా అవుతుంది. ఈ కొత్త విధానంతో పారదర్శకత పెరగడంతో పాటు దళారుల మోసాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.